తండ్రి కొడుకులకు రులు కేసీఆర్ పై కేసు. సో కేసీఆర్ పైన కేసు అని చెప్పేసి ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది. మాజీ సీఎంకు విద్యుత్ కొనుగోళ్లు ఒప్పందాలకు షాక్. కరెంటుపై జస్టిస్ లోకర్ నివేదిక కేబినెట్ ఓకే. ఈ సమావేశాల్లో అసెంబ్లీలోకి చర్చ కూడా. కేసీఆర్ సహా పాత్రదారులపై తీసుకున్న చర్యల ప్రకటన. భద్రాద్రి ప్లాంట్ తో 25 ఏళ్లగా 9,000 కోట్ల భారం. ఛత్తీస్గఢ్ ఒప్పందంతో 3,642 కోట్ల నష్టం. గనులకు దూరంగా యాదాద్రి, రవాణాకే 1,600 కోట్లు. నిగ్గు తెలిసిన జస్టిస్ లోకర్ కమిషన్ నివేదిక. సో జస్టిస్ లోకర్ కమిషన్ ఏర్పాటు చేసింది. సో దీనికి విద్యుత్ కుంభకోణం చాలా వరకు జరిగింది, అధిక ధరతోనే కొంటున్నారు అది ఇది అని చెప్పేసి ఒక నివేదిక కూడా వేసారు కదా. సో దానిపైన నివేదిక కంప్లీట్ గా కూడా అయిపోయింది. సో ఈ దీన్ని కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చకు సిద్ధమవుతారు. సో ఒకవేళ ఇది ఓకే అయితే మాత్రం కేసీఆర్ పైన కేసు పెడితే ఛాన్స్ ఉన్నాడు కూడా తెలుస్తుంది. కేసీఆర్ హయాంలో 10 ఏళ్ల పాటు చేసుకున్న విద్యుత్ ఒప్పందాలు, ప్లాంట్ల నిర్మాణం తప్పిదాలపై విచారణ జరిపేందుకు జస్టిస్ మధుసూదన్ భీమరావు లోకూర్ కమిషన్ సోమవారం నివేదిక కమిషన్ సమర్పించింది. ఆయా నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఇతర పాత్రదారులపై చర్యలకు ఉపక్రమించాలని నిర్ణయించింది. సో సదరు నివేదికను ప్రస్తుతం కొనసాగిస్తున్న శాసనసభలో ప్రవేశపెట్టాలని తీర్మానించింది. నివేదికపై సభలో విస్తృతంగా చర్చించిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ పై తీసుకున్న చర్యలకు సంబంధించి అసెంబ్లీ సాక్షిగానే ప్రకటన చేయనున్నది. దీని ఆధారంగా కేసీఆర్ సహా పలువురిపై కేసు నమోదు చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం దాదాపు 5 గంటల పాటు మంత్రివర్గ సమావేశం జరిగింది. ఇందులో ప్రధానంగా విద్యుత్ కమిషన్ నివేదిక పైన సుదీర్ఘంగా చర్చ జరిగింది. గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ డిస్కంలను అధికంగా కుప్పగూల్చారని, ఆయన మెప్పు కోసం విద్యుత్ సంస్థలు మునుగుతున్న అధికారులు పట్టించుకోలేదని, విద్యుత్ కొనుగోలు, పవర్ ప్లాంట్ నిర్మాణం తీసుకున్న నిర్ణయాలకు 25 ఏళ్ల పాటు తెలంగాణ సమాజం మూల్యం చెల్లించాల్సి పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. సో కాలం చెల్లిన టెక్నాలజీతో కట్టిన భద్రాద్రి పవర్ ప్లాంట్ కారణంగా రానున్న 25 ఏళ్లలో 9,000 కోట్ల దాకా ప్రజలపై భారం పడుతుందని అభిప్రాయపడింది. అయితే సూపర్ క్రిటికల్ తో పోల్చుకుంటే సబ్ క్రిటికల్ ప్లాంట్ ను యాక్సిలరేషన్, హిట్ రేట్, మెయింటెనెన్స్ తదితర ఖర్చుతో ఏటా 350 కోట్ల వరకు అదనంగా పడతాయని, ప్లాంట్ జీవితకాలం 25 ఏళ్లకు దాదాపు 9,000 కోట్ల వరకు అదనపు భారం పడుతుందని కేబినెట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఇట్లా యాదాద్రి భువనగిరి సంబంధించి ప్లాంట్ ఏదైతే ఉందో సో దాంట్లో ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయిన టెక్నాలజీ కానీ ఇవన్నీ యూజ్ చేసి సో పవర్ ప్లాంట్ అనేది ఏర్పాటు చేశారు. అయితే ప్రతి ఏటా దీనికి మెయింటెనెన్స్ కోసం 3,500 కోట్లు అవుతుంది. అయితే దీన్ని 25 ఏళ్లకు సంబంధించి లీజుకి తీసుకురు కాబట్టి సో దానికి 9,000 కోట్లు భారం పడుతుంది. ఆ భారం అంతా కూడా ప్రజల పైన పడుతుంది కాబట్టి దీంట్లో చాలా వరకు అవకతవకలు జరిగినాయి. అందుకే దీనిపైన ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ కూడా నివేదిక సమర్పించింది. ఇక అసెంబ్లీలో దీని గురించి బయటపెట్టి చర్చించి దాని తర్వాత కేసీఆర్ పైన కేసు గురించి రేవంత్ రెడ్డి అధ్యక్షన దీనిపైన ఒక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉన్నాడు తెలుస్తుంది. ఒకే ఇది కనుక క్లియర్ అయితే సో కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు కూడా జైలుకి వెళ్లే ఆప్షన్ ఉంది.